సో ఫిల్మ్ మేకర్ రాజ్ రచ్చకొండ గారు తెలుగు సినిమా స్పేస్లో ఒక ట్రూ బ్లూ ఇండీ వాయిస్. ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలు మల్లేశం కానీ 8 AM మెట్రో కానీ మీరు చూడకపోతే ట్రై చేయండి, స్ట్రీమింగ్ సర్వీసెస్లో ఉంటాయి. మల్లేశం లాగానే ఆయన లేటెస్ట్ ఫిల్మ్ 23 అది కూడా ఒక ట్రూ స్టోరీ మీద బేస్ అయిన సినిమా. కానీ అన్లైక్ మల్లేశం అది ఒక చాలా హోప్ఫుల్ సినిమా, ఇది అంత హోప్ఫుల్ సినిమా కాదు. ఇది చాలా బ్లీక్ అండ్ డార్క్ సినిమా. అండ్ కన్సిడరింగ్ ఇట్స్ సబ్జెక్ట్ మ్యాటర్ దెర్ ఇస్ నో అదర్ వే టు ట్రీట్ దిస్ ఫిల్మ్ ఈదర్. అక్కడక్కడ గ్లిమ్సెస్ ఆఫ్ ఆప్టిమిజం ఉన్నప్పటికీ ఇట్ ఈస్ అ వెరీ అన్ప్లెజెంట్, హార్ష్ అండ్ సాడ్ ఫిల్మ్ ఫర్ ద మోస్ట్ పార్ట్. ఈ సినిమాలో 3 క్రైమ్స్ ని, 3 మారణ హోమాలని డాక్యుమెంట్ చేస్తారు. ఆల్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాడ్ horrible repercussions claiming many lives, and this film tries to capture both the tragic loss and suffering that was inflicted on the victims as well as the mindset that caused these క్రైమ్స్. అంటే విక్టిమ్స్ బాధని చూపిస్తారు, ఆ క్రైమ్ చేసిన వాళ్ళ సైకీని అడ్రస్ చేస్తారు. ఒక డైలాగ్ కూడా ఉంటుందన్నమాట. 3 సినారియోస్ లోను, ఆ 3 క్రైమ్స్ లోను వైలెన్స్ కి సబ్జెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి కామన్ గా ఒక్కటే, లాస్. కానీ దానికి కారకులైన వాళ్ళు అలానే ఆలోచిస్తారా? దట్ ఈస్ ద క్వశ్చన్ ద ఫిల్మ్ రేజెస్. సినిమాలోని ద మోస్ట్ థాట్ ప్రొవోకింగ్ అండ్ కాంప్లెక్స్ సీన్ ఏంటంటే ఇట్స్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ వన్ పర్సన్ హూ లాస్ట్ హిస్ లెగ్. ఆయనకి ఆ ఇన్సిడెంట్ లో, ఆ బస్ బర్నింగ్ ఇన్సిడెంట్ లో అతనికి కాలు పోద్ది. అతను ఒక ధర్నాన్ని చూస్తాడు. ఆ ధర్నా దేని గురించి అంటే ఆ బస్ బర్నింగ్ కి కారణమైన వాళ్ళకి ఉరిశిక్ష వేస్తే క్యాపిటల్ పనిష్మెంట్ కి అగెయిన్స్ట్ గా కొంతమంది హ్యుమానిటేరియన్స్ ప్రొటెస్ట్ చేస్తుంటారు. అప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళకి ఒక ప్రశ్న వేస్తాడు, వాళ్ళు చేసిన క్రైమ్ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వనప్పుడు వాళ్ళని క్షమించే హక్కు మీకు ఎలా ఉంది అని. ఐ ఫీల్ దిస్ ఈస్ అన్ యాంగిల్ దట్ వీ యాజ్ సొసైటీ ఆఫన్ ఓవర్లుక్. ప్రతిసారి ఒక ట్రాజెడీ జరిగినప్పుడు వాటి మీద మనకు ఆటోమేటిక్ గా ఒక ఒపీనియన్ వచ్చేసి మనం కూడా పెదరాయిడ్ లాగా బిహేవ్ చేస్తాం ఇంటర్నెట్ లో. చాలా మంది అది కరెక్ట్, ఇది కరెక్ట్, ఆ క్రైమ్ చేసిన వాళ్ళని ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఏంటి ఈ మాత్రం దానికి అంత పెద్ద శిక్ష వేసేస్తారా, అది ఇదని. కానీ మనం అందరం మర్చిపోయే విషయం ఏంటంటే ఇలా ఒక విషయం జరిగితే దాంట్లో మనం జస్ట్ స్పెక్టేటర్ మాత్రమే. అలాంటి ఒక క్రైమ్ లో మనం ఎఫెక్ట్ అయితే కూడా మనం అంత ఆబ్జెక్టివ్ గా, అంత న్యూట్రల్ గా, అంత సెన్సిబుల్ గా ఆలోచించగలుగుతామా, అంత కామ్ గా ఉండగలుగుతామా? సో ఈ పర్స్పెక్టివ్స్, ఒపీనియన్స్, న్యూట్రాలిటీ, అన్బయస్డ్ గా ఉండడం, ఇవన్నీ జస్ట్ మనం దూరం నుంచి ఒక అబ్జర్వర్ గా చూస్తున్నప్పుడు మాత్రమే కుదురుతాయి, ఎఫెక్ట్ అయినప్పుడు కాదు. అది ఈ సినిమా చాలా బాగా అడ్రస్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ వై ఐ లైక్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే this film tries to be as objective as possible, as critical as possible towards those criminals, while also empathizing with them without justifying their actions. That's what I believe makes 23 a complex film. That being said, for filmmaking perspective lo, I genuinely felt 23 could have used some breathing space. The film is just 135 minutes long, but it's trying to cover a story that spans over 35 years. 35 years స్పాన్ తో పోలిస్తే 135 minutes అనేది ఇట్స్ స్టాడ్ షార్ట్. అందుకే ఈ రన్ టైం వల్ల ఇట్ ఫీల్స్ లైక్ ద ఫిల్మ్ ఈజ్ లైక్ జంపింగ్, ఇట్స్ రషింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు ది అదర్. ఎక్కడా కూడా ఒక మూమెంట్ ఆగి, అది పెయిన్ అవ్వండి, అది కోపం అవ్వండి, అది ఏ ఎమోషన్ అయినా కూడా ఆగి కొంచెం దాన్ని బ్రీత్ చేసి అది కొంచెం సింక్ ఇన్ అయ్యేంత స్పేస్ ఉండదు. వెంటనే నెక్స్ట్ పాయింట్ కి ఇట్ కీప్స్ జంపింగ్. ఇంత స్టోరీ బేస్డ్ గా, ఇంత ఈవెంట్ బేస్డ్ గా నడుస్తుంది కాబట్టి ఆ ఒక డాక్యూ డ్రామా ఫీల్ అయితే మనం డాడ్జ్ చేయలేం, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఐ జెన్యూన్లీ ఫెల్ట్ ఇట్ నీడెడ్ మోర్ ఆఫ్ దోస్ బ్రీదింగ్ స్పేసెస్. ఇక్కడ ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద మైనారిటీ, బట్ ఐ ఫెల్ట్ ద ఫిల్మ్ వాస్ టూ ఫాస్ట్ పేస్డ్ కన్సిడరింగ్ the gravity of the situation that the film was trying to capture. anta fast paced ga undadam valla konni solid impactful moments kuda miss ayyayi anipinchindi naku. Now I understand it is an unpleasant film and manaku unpleasant vishayalu screen meeda chudam manaku nachavu, కానీ స్టోరీ టెల్లింగ్ అనేది కన్సిడర్ చేసినప్పుడు ఐ ప్లేస్ ఎమోషన్ ఓవర్ ఇన్ఫర్మేషన్. అండ్ దిస్ ఫిల్మ్ ఆ ఫస్ట్ హాఫ్ వరకు ఎందుకో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ప్రయారిటైజ్ చేసింది ఎమోషన్ కంటే అని ఒక ఫీలింగ్ కలిగింది. ఒక ఎమోషన్ సింక్ అయ్యే లోపే ఇట్ రషెస్ to capture the next piece of information from that long judicial battle the film is trying to chronicle. But thankfully towards the end, ante oka last oka 30-40 minutes undi anaga aa last inka third act lo emotion ki information ki madhya una balance ni film strike chestundi, and that is easily my favorite part of the film. eppudaithe focus anedi oka larger
లీగల్ బ్యాటిల్ నుండి కొంచెం మోర్ ఇంటిమేట్ ఒక పర్సనల్ స్పేస్ లోకి వెళ్ళినప్పుడు. దీస్ ఆర్ ద బెస్ట్ బిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దే కమ్ అక్రాస్ యాజ్ వెరీ హోప్ఫుల్. అవి ఓవర్ డ్రామాటిక్ గా ఉండవు, క్యారెక్టర్స్ ని కూడా హ్యూమనైజ్ చేస్తాయి, కానీ వాళ్ళ క్రైమ్స్ ని వైట్ వాష్ చేయకుండా. ఒక అప్రెస్డ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక ఎస్పీ హూ ఈస్ స్ట్రైవింగ్ ఫర్ బిహేవియరల్ కరెక్షన్ అండ్ ఆ బిహేవియరల్ కరెక్షన్ ప్రాసెస్ లో తనకి సాయం చేస్తున్న ఒక సైకలాజిస్ట్. ఈ క్యారెక్టర్స్ they feel like the light at the end of the tunnel. And ఆ ఎస్పీకి మన ప్రొటాగనిస్ట్ సాగర్ కి ఒక కాన్వర్జేషన్ ఉంటుంది ఒక చాలా డార్క్ పాయింట్ లో. ఇట్స్ అ వెరీ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ అండ్ పర్సనల్ మూమెంట్. నేను మీ కళ్ళల్లోకి చూద్దాం అనుకుంటున్నాను సార్ అంటాడు అతను. అటువంటి మూమెంట్స్ చాలా చాలా హ్యూమనైజ్ చేస్తాయి క్యారెక్టర్స్ని. నేను చెప్పినట్టే ఆ లాస్ట్ 40 minutes ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే ఈ సినిమా ఈ చిన్న మూమెంట్స్కి, మోర్ పర్సనల్ మూమెంట్స్కి స్పేస్ ఇస్తుందో అక్కడ చాలా బాగుంటుంది. యాక్టింగ్ వైజ్ ఝాన్సీ గారు అండ్ తాగుబోతు రమేష్ గారు ఆయన ఒక చాలా మంచి రోల్ చేశారు. కంప్లీట్లీ సోబర్ రోల్, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. వీళ్ళిద్దరూ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఫ్రెష్ ఫేసెసే అండ్ దే ఆల్ డిడ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఎస్పెషలీ సుశీల కింద యాక్ట్ చేసిన తన్మయ్, షీఈస్ బ్రిలియంట్. ఐ హోప్ టు సీ మోర్ ఆఫ్ వర్క్. సినిమాటోగ్రఫీ కానివ్వండి, ఏది కూడా మనం ఇప్పుడు ఒక సినిమాటిక్గా క్రియేట్ చేస్తున్నాం అనే ఒక అటెంప్ట్ కనిపించదు. వీలైనంత అన్డెకరేటెడ్గా రియలిస్టిక్గా ప్రజెంట్ చేద్దామన్న ఒక ఆస్పిరేషనే కనిపిస్తుంది ఈ సినిమాలోనే. ద బిగ్గెస్ట్ ట్రాజెడీ అబౌట్ సంథింగ్ లైక్ దిస్ ఫిల్మ్ ఈజ్ దాట్ ద మేకర్స్ హ్యాడ్ టు, ఆ కార్డ్ ఒకటి వేస్తారు కదా డిస్క్లైమర్, ఈ సినిమా ట్రూ స్టోరీ మీదనే బేస్ అయి ఉంది, కానీ దాన్ని మేము కొంచెం డ్రామటైజ్ చేసాము. మీరు కానీ ద నేమ్స్, ద సిచ్యువేషన్స్, దే ఆర్ ఆల్ కంప్లీట్లీ ఫిక్షనల్ అండ్ ఏదన్నా పర్సన్కి కానీ ప్లేస్కి కానీ రిసెంబ్లెన్స్ ఉంటే ఇట్స్ ప్యూర్లీ కోయిన్సిడెంటల్ అని. అలాంటిది ఒకటి వెయ్యాల్సి వస్తుంది అనేది ఇట్స్ స్టిల్ ట్రాజిక్. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు అమెరికాలో అండ్ ఆల్ బుక్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, వాళ్ళు డైరెక్ట్గా నేమ్ చేసి తీస్తారు ఏదన్నా కూడా. ఆ స్పేస్ మనకి ఇంకా రాదేమో అనే ఒక భయం నాకు ఉంది. వస్తే బాగుంటది, కానీ ఫోర్సియబుల్ ఫ్యూచర్ లో అయితే జరిగేటట్టు లేదు. ఇట్ జస్ట్ షోస్ ద కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ పీపుల్, ఆర్ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్, విచ్ ఇస్ సాడ్. ఐ మీన్ వాట్ ఎల్స్ కెన్ ఐ సే? అందరికీ మనోభావాలు దెబ్బతినేస్తాయి కదా. అండ్ దట్ ఈస్ అ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్. ఈ మనోభావాలు అనేవి ఎప్పుడన్నా ఏదన్నా ప్రొడక్టివ్ విషయంకి ఎప్పుడన్నా హెల్ప్ అయ్యాయా అని, విచ్ ఈస్ అ $1 million క్వశ్చన్. బట్ ఒక రకంగా ఈ సాడ్ థింగ్ లోనే ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే, మన మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ ఎప్పుడూ కూడా కాస్ట్ ని, ఇటువంటి కాస్ట్ బేస్డ్ అట్రాసిటీని అడ్రస్ చేయడానికి చాలా భయపడుతూ ఉంటాయి. ఇప్పుడు నారప్ప అనే ఒక సినిమా తీసుకుంటే, విచ్ ఈస్ అన్ అఫీషియల్ రీమేక్ ఆఫ్ అసురన్ ఇట్ సెల్ఫ్ ఈస్ బేస్డ్ ఆన్ అ బుక్ నేమ్డ్ వెక్కై. అండ్ ఆ వెక్కైలో డైరెక్ట్ కాస్ట్ రెఫరెన్సెస్, కాస్ట్ బేస్డ్ అట్రాసిటీస్, ఆ మ్యాసకర్స్ కి రెఫరెన్సెస్ ఉంటాయి. కానీ నారప్ప అనే సినిమా వాళ్ళు ఎంత ఫెయిత్ఫుల్ గా రీమేక్ చేశారంటే ఆ మూవీని, లిటరలీ the costumes, the shot divisions, the colors, even editing pattern కూడా సిమిలర్ గానే ఉంటుంది అసురన్కి దీనికి. షార్ట్ టు షార్ట్ మ్యాచ్ చేయడానికి ఒక అటెంప్ట్ ఉంటుంది దాంట్లో. కానీ ది ఓన్లీ ఇంప్రవైజేషన్ దే డిడ్ ఇస్ దే వెంట్ అహెడ్ అండ్ యాడెడ్ వన్ డైలాగ్ టు సే దాట్ ఇప్పుడు మీరు చూడబోయేది కాస్ట్ బేస్డ్ గొడవ కాదు, క్లాస్ బేస్డ్ గొడవ అని. ఇట్ ఫెల్ట్ వెరీ కన్సర్నింగ్ అండ్ డిజానెస్ట్. ఎందుకు ఫిల్మ్ మేకర్స్ ఇంత సేఫ్ గా ఆడడానికి ట్రై చేస్తున్నారు అని. ఐ కెన్ అండర్స్టాండ్ వై దే ఆర్ ప్లేయింగ్ సేఫ్, బట్ ఆ స్పేస్ లేకపోవడం, సారీ టు సే, బట్ ఆ స్పైన్ లేకపోవడం అనేది ఇట్ ఈస్ సాడ్. బట్ థ్యాంక్ఫుల్లీ స్పిరిట్ మీడియా, వన్ ఆఫ్ ద ప్రెజెంటర్స్ ఈ మూవీకి, స్పిరిట్ మీడియా ఇస్ ఓన్డ్ బై రానా దగ్గుబాటి. అండ్ ఈ ఫిల్మ్ లో వాళ్ళు వీలైనంత వరకు ఓపెన్ గానే చూపించడానికి ప్రయత్నించారు. సో దట్ ఈస్ అ బ్రేవ్ మూవ్, దట్ ఈస్ అ వెల్కమ్ మూవ్. ఐ హోప్ వి సీ మోర్ ఆఫ్ సచ్ brave films that talk about reality, and that's what I would say about 23. It's not perfect, it has its flaws, but I would welcome it because it's a brave film. So that's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews.